ఒక కాంక్రీట్ పాయింట్ ఉండాలి రేపు పొద్దున నువ్వు జనం దగ్గరికి. ఇదివరకటి రోజుల్లో ఓకే, పేపర్లు టీవీలు మీ ఇష్టం వచ్చినట్టు నడిచిన రోజుల్లో ఓకే. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ప్లస్ కాస్త డిబేటబుల్ మెంటాలిటీ ఉంది పబ్లిక్ లో. ఇట్లాంటి సందర్భంలో సహజసిద్ధంగా కొన్ని పాయింట్స్ క్లియారిటీ కావాలి. ఎందుకు మీరు నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకించారు అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని నువ్వు చెప్పే ప్రాతిపదిక అయితే అన్యాయం తప్పించి ఒరిజినల్ గా పెట్టిన ప్రాతిపదిక న్యాయం అని పబ్లిక్ అర్థమైపోయిందిగా సీట్ల సంఖ్య పరంగా చూస్తే. నెంబర్ 1. నెంబర్ 2, మహిళా రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకించావు నువ్వు? సీట్లు పెంచితే అన్యాయం జరుగుతుంది అంటే ఎట్లా? సీట్లు పెంచితే ఏ ప్రాతిపదికన అన్యాయం జరుగుతుంది మహిళకి? ఎస్సీ ఎస్టీ మహిళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు వీళ్ళు. 544 ఉన్నప్పుడు సంఖ్యకి ఎంతమంది ఉంటారో అదే ప్రపోర్షనేట్ లో పెరుగుతాయి కదా ఇంకా. ఇంకోటి ఓబీసీ మహిళ, ఓబీసీ మైనారిటీ, ఈ రిజర్వేషన్లు నువ్వు జీవితంలో తేలేవు దీంట్లో. ఈ సీట్లలో పీసీ రిజర్వేషన్ కూడా అడుగుతారుగా, లెక్కనే అడుగుతున్నారుగా. ఇప్పుడు కృష్ణ వీళ్ళందరూ అడుగుతున్నారు కదా. పోనీ ఇదంతా చేసిన 50% లోపే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా. రాజ్యాంగ ధరవలసిన 11 మంది జడ్జీలు కూర్చుని తెచ్చింది తీర్మానం అది. కాబట్టి ఇక రాజ్యాంగాన్ని వీళ్ళు అంటుంటారు చూడండి, అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇస్తుంటాడు, రాజ్యాంగం నాశనం చేస్తున్నారు, రాజ్యాంగ స్ఫూర్తి నాశనం చేస్తున్నారు. అటు రాజ్యాంగ స్ఫూర్తి అంతా నాశనం చేసి ఇట్లాగే పార్లమెంట్ సీట్లో కూడా 50% ఉండాలి రిజర్వేషన్లు, అందులో బీసీలకు ఇవ్వాలి, ఓబీసీలకు ఇవ్వాలి, ముస్లింలకు ఇవ్వాలి.